1588 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. ఇంత లాంగ్ ట్రైన్ జర్నీ చేయడం ఇదే నా ఫస్ట్ టైం. ఒక పక్క గాలి, ఒక పక్క వాన. సో హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పవన్ కుడార్ జర్నీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక ట్రిప్ అయితే వేయబోతున్నాము. ఆ ట్రిప్ ఏంటంటే యూపీ అండి. అంటే తాజ్మహల్కి అయితే వెళ్ళబోతున్నాము, ఆగ్రా కాంటికి అయితే వెళ్ళబోతున్నాము. మనం ప్రజెంట్ వచ్చేసి చూసారు కదా, న్యూ గుంటూరు రైల్వే స్టేషను. సో ఇక్కడ నుంచి మనకి ట్రైన్ అయితే ఉంది 12:15కి 12:16కి ఆ టైంకి అయితే ట్రైన్ ఉంది. అండ్ మేము వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి అండమాన్ ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ వచ్చేసి ఎంజీ సెంట్రల్ చెన్నై నుంచి దాదాపుగా మధ్యప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ మీద ఉండగా జమ్మూ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏందనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అనేది గుంటూరు జంక్షన్కి ఒక సపోర్టింగ్ స్టేషన్ అంతే. ఇది కూడా ఉండే కొంచెం డెవలప్ అయిద్దామో నాకు తెలిసి. ట్రిప్కి వెళ్తుంది మేము ముగ్గురు అండి. నాతో పాటు ఇద్దరు కూడా వస్తున్నారు ఈసారి. సో ట్రైన్ వచ్చేసి చాలా లేట్ అయిందండి. మాకు 12:15కి రావాల్సిన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు 12:30 అయినా కూడా రాలేదు. పైన వాన్ పడుతుంది చుట్టూరు. ట్రైన్ అయితే దేవుడి దయ వల్ల వచ్చేసింది. అండ్ మేమైతే మా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అండ్ క్లైమేట్ వచ్చేసి చాలా అంటే చాలా చల్లగా ఉంది. అండ్ వాన కూడా పడేలాగా ఉంది. సో ఇప్పటి వరకు ట్రైన్లో క్రౌడ్ అయితే ఏం లేదు. ఖాళీ స్లీపర్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అండ్ ఒకసారి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. సో వాష్రూమ్స్ వచ్చేసి ఒకసారి చూడండి. సో వాష్రూమ్స్ అయితే చాలా నీట్గానే ఉన్నాయండి, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ముందు మరి ఇంకా ఈ రోతం ఉంటుందో లేదో చూద్దాము. ట్రైన్ జర్నీ వచ్చేసి 25 గంటల పైనే ఉంటుంది. అలాగే 1588 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. మరి ఇంత లాంగ్ ట్రైన్ జర్నీ చేయడం ఇదే నా ఫస్ట్ టైము. స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే మనకి సిగ్నల్స్ అయితే పడింది. ఒక్కొక్క చోట పావు గంట, అరగంట అయితే అమ్ముతున్నారు. మరి ఆ టైంకి చేరుకుంటాం లేదా నాకేం అర్థం కావట్లేదు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళేటప్పుడు మాత్రం 16031, ఢిల్లీ నుంచి మనకి చెన్నై వచ్చేపాటికి 16032. స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చేసి నాకు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మనకి ఆగ్రా కాంటి వరకు 680 రూపీస్ అయితే పడింది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము విజయవాడ రైల్వే స్టేషన్లోనైతే ఉన్నాము. మేమేం చేసామంటే మార్నింగ్ ఇట్లా నార్త్ ఇండియాలో మనకి ఫుడ్ సరిగా ఉండదులే అని చెప్పేసి మేము పొద్దున్నే పులిహార అయితే కట్టించుకొని వచ్చాము ఇంటికాడ నుంచి పార్సల్. సో అవైతే ఇప్పుడు తినేసేసి ఇక ఈవినింగ్ అయితే కలుద్దాము. పార్సల్ అయితే పులిహార ఇదే, ఈ పోద్దామని చెప్పేసి ప్లాస్టర్లో పెట్టుకొని తీసుకొచ్చాం. రేపటికి కూడా ఇక ఫుడ్ ఏం లేదు, బయట ఫుడ్. పులిహారే తెచ్చుకున్నాం, దాంట్లో ఒక ఉల్లిపాయ కూడా తెచ్చుకున్నాం టచ్చింగ్కి. చూడండి కోసే అబ్బాయిని, ఇక కూర్చొని ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తున్నాను చూడండి అబ్బాయిని. బాగుందా? సో వాన అయితే విపరీతంగా పడుతుంది. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు తెలంగాణ బోర్డర్లో అయితే అడుగు పెట్టాము. బయటికి వెళ్ళి వీడియో తీద్దామన్నా కానీ గాలికి సౌండ్ కూడా వినపడతాను. నేను మైక్రోఫోన్ పెట్టుకున్నా కానీ అసలు వినపడట్లేదు. నాకైతే ఈ ట్రైన్తో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చెత్త ట్రైన్ అనిపించింది. ఎంత స్లోగా వెళ్తుందంటే ప్రతి ఒక్క చోట ఆగుతుంది. ఏది ఎద్దుల బండిలాగా అనిపిస్తుంది నాకైతే ఈ ట్రైను. సో ప్రజెంట్ అయితే వరంగల్ దాటాము, ఇప్పుడే ఆల్మోస్ట్ 6 పైన అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. టైం వచ్చేసి 8:30 పైన అవుతుంది. ఇంకా మనం తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లోనైతే ఉన్నాము. ఏదైనా కానీ రేపు మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇప్పుడు కొద్దిగా ఎనర్జీ అయితే కావాలి. రేపు మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. అంటే బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ అయితే నిద్రపోలేదు, బాగా వర్షం పడింది. అండ్ అదేవిధంగా నా పక్క సీట్ అతను ఫుల్ గురక, నిద్ర కూడా పట్టలేదు. ఇక మార్నింగ్ లేచే టయానికి మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాను. ఇటు వాన పడటం వల్ల ఏమో నాకైతే తెలియదు కానీ లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒక్కసారి క్లిప్ వేస్తా చూడండి. వెల్కమ్ టు భోపాల్ జంక్షన్. సో వెల్కమ్ టు భోపాల్ రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మనం భోపాల్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఇక్కడైతే హెవీ క్రౌడ్ అయితే ఉంది. ఈ భోపాల్ అనేది మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ.
సో రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దగానే ఉంది, బట్ మనకున్నంత క్లీన్గా అయితే లేదు ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి మనకు ఆగ్రా అనేది దగ్గర దగ్గర 506 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో హలో గైస్, ఇప్పుడైతే మేము ఉత్తరప్రదేశ్లో అయితే ఉన్నాము, లక్ష్మీ జంక్షన్లోనే అయితే ఉన్నాము. సో ఈ జంక్షన్ వచ్చేసి చాలా పెద్దది. మేము వచ్చేసరికి ఈవినింగ్ 5 అయితే అవుతుంది ఆగ్రా వెళ్ళేపాటికి. సో ఈ ఒకసారి రైల్వే స్టేషన్ వ్యూ అయితే చూడండి. రైల్వే స్టేషన్ అయితే దిగాం, ఆగ్రా ఖండ్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళేంత వరకు ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లోజ్ అయితే చేస్తాను. రూమ్ టూర్ కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. ఆగ్రా రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉందండి, అండ్ లోపల హెవీ క్రౌడ్ కూడా ఉంది. బయట రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ఈ ఆగ్రాలో చాలా దౌర్జన్యం జరుగుతుందండి. మేము రావన్నా కూడా వెంటబడి మరి హింసిస్తున్నారు డ్రైవర్లు. తాజ్ మహల్ చుట్టానికి చాలా మంది వస్తారు. సో వాళ్ళలో అబ్బాయిలు అయితే ఏదో విధంగా తప్పించుకోగలుగుతారు ఈ స్కామ్స్ నుంచి, కానీ అమ్మాయిలు తప్పించుకోలేరు కదా. నాకైతే ఒక బ్యాడ్ ఇంప్రెషన్. సో చివరిగా మేమైతే రూమ్ కి అయితే వచ్చేసాము, డార్మెంటరీస్ అయితే తీసుకున్నాము. లొకేషన్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తున్నాను, అలాగే వాళ్ళ రూమ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను. మాకైతే 350 రూపీస్ పడింది, నాకు తెలిసి 400 తీసుకుంటారేమో. హాస్టల్ నేమ్ వచ్చేసి ఇదిగో మౌస్టాచ్ హాస్టల్ అని ఉంటుంది. సో లోపల కూడా నీట్గా ఉంది, చదువుకోవడానికి కానీ సోఫాస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చాలా నీట్గా అండ్ మంచి ప్లేసెస్గా ఉంది. పైన స్టెప్స్ ఉన్నాయి, అలాగే లిఫ్ట్ కూడా ఉంది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆగ్రాలో తక్కువ బడ్జెట్లో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము.